హలో గైస్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ హౌ టు బీ మోర్ కాన్ఫిడెంట్ 9 టిప్స్ దట్ వర్క్. ఇప్పుడు మన చదువుని, మన పేరెంట్స్ని, లవ్ చేసే అమ్మాయిని నమ్మే బదులు మనల్ని మనం నమ్మితే చాలు, లైఫ్ నిన్ను చాలా దూరం తీసుకెళ్తుంది. మనల్ని మనం నమ్మాలంటే ముందు మనకి కావాల్సింది కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అనేది కేవలం ఒక లక్షణం మాత్రమే కాదు, ఇది ఒక లైఫ్ లైన్ లాంటిది. కాన్ఫిడెన్స్ని యూజ్ చేసుకొని మన జీవితాన్ని మార్చుకుంటూ, ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ, ఇతరులతో కనెక్షన్స్ని పెంచుకుంటూ పైకి ఎదగచ్చు. ఇవన్నీ చేయాలంటే ముందు నీకు కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఉండాలి. నీపైన నీకు నమ్మకం కలగాలంటే ఇతరులు నిన్ను నమ్మాలి. దీన్ని చూసి మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫేక్ ఇట్ అంటిల్ యూ మేక్ ఇట్ అంటారుగా, ఆ టాపిక్ లాంటిది ఇది కూడా. నీకు ఎటువంటి సమస్య వచ్చినా దాన్ని నేను ఎదుర్కొంటా అనే నమ్మకం నీకంటే ముందు ఎదుటి వారికి కలగాలి నిన్ను చూసి. కానీ ఈ ప్రపంచంలో ఇంత కాంపిటీషన్లో ఇంతమంది మనుషుల్ని చూస్తే మన మీద మనకు సెల్ఫ్ డౌట్ కలుగుతుంది. ఇది సహజం, నార్మల్. ఇది ఈ ఫీలింగ్కి నువ్వు లొంగితే అస్సలు పైకి ఎదగలేవు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు అనుకునేవాడిని, లక్షల మంది క్రియేటర్స్ ఉన్నారు, రోజుకి కోట్ల వీడియోలు అప్లోడ్ అవుతాయి, యూట్యూబ్లో నా వీడియోస్ ఎవరైనా చూస్తారా అని బాగా సెల్ఫ్ డౌట్ పడేవాడిని. నా సెల్ఫ్ డౌట్ని మడిచి నా జేబులో పెట్టుకొని పొగరుతో వీడియోస్ చేశా. ఆ తెగింపే నా ఛానల్ సక్సెస్ అయ్యేలా చేసింది. యూట్యూబ్ ఛానల్ పెట్టడంలో తెగింపు ఏముంది అని మీరు అనుకోవచ్చు. నేను ఉన్న సిచ్యువేషన్లో యూట్యూబ్ చేయడం అనేది రాంగ్ స్టెప్, కానీ తెగించి చేశా కదా. కాన్ఫిడెంట్గా ఉండడం కష్టమే, కానీ కొన్ని రైట్ టూల్స్ అండ్ మైండ్ సెట్ని యూజ్ చేసుకొని ఈజీగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవచ్చు. అన్లాకింగ్ యువర్ ఇన్నర్ కాన్ఫిడెన్స్, ఏ పాత్ టు సెల్ఫ్ బిలీవ్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కాన్ఫిడెంట్గా ఉండాలని ఉంటుంది. ద అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ వాళ్ళు ఏమంటారంటే, మనం పెట్టుకున్న గోల్స్ని అచీవ్ చేయగలిగితే, మన జడ్జిమెంట్ కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ మనలో పుడుతుందంట. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది ఉంటారు, ట్రైలర్ చూసి సినిమా హిట్టో ఫ్లాపో చెప్పేస్తారు. ఇలాంటి వాళ్ళని సినిమా హిట్ అయిన తర్వాత చూడాలి. ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వీడి ఫేస్లోనే ఉంటుంది. మనం ఏదైనా అనుకుంటే అది జరగాలి, జరగకపోతే జరిగేలా చేసుకోవాలి. అప్పుడే నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. దాంతోపాటు నీపైన నీకు నమ్మకం కూడా వస్తుంది. నమ్మకంతో సాధించినవి ఏమున్నాయో మీరే చెప్పండి. ప్రతి ఒక్కటి చేయగలుగుతాం నమ్మకం ఉంటే. దాని తర్వాత ప్రతి ఒక్కటి అచీవబులే ఇంకా. కానీ మనం ఎంత అనుకున్నా, ఏం చేసినా అనుకున్నవి కొన్నిసార్లు అస్సలు జరగవు. అప్పుడే మన పైన మనకు డౌట్ పుడుతుంది. ఆ డౌటే నేను కృంగదీస్తుంది. సో ఇప్పుడు నువ్వు ఈ ఇంపార్టెంట్ స్టెప్స్ని ఫాలో అయితే ఈజీగా కాన్ఫిడెన్స్ని గెయిన్ చేసుకోవచ్చు. రీసెర్చర్స్ ఏమంటారంటే, లైఫ్లో సక్సెస్ చూడాలి అంటే మనం తెలివైన మనిషివో స్మార్ట్గానో ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ కాన్ఫిడెన్స్ ఉంటే చాలంట. లక్కీలీ ఆ రీసెర్చర్స్ చెప్పిన ఈ 9 స్ట్రాటజీస్ని యూజ్ చేసుకొని నీకు డౌట్ని కలిగించే ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఈజీగా ధైర్యంగా ఫేస్ చేయొచ్చు అని చెప్పారు. సో ఇంకా మెయిన్ మ్యాటర్లోకి వెళ్దాం. ముందుగా పాయింట్ నెంబర్ 1, స్టాప్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. సోషల్ కంపారిజన్ అనేది నా దృష్టిలో ఒక రోగం లాంటిది. ఇతరులతో కంపేర్ చేసుకొని మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని చంపుకోవడం అస్సలు మంచిది కాదు. ఎవరి లైఫ్ వాడిది. వాడేమి మన అమ్మ కడుపును ముట్టలేదు కదా నీలాగే ఉండడానికి. వాడిని చూసి కంపేర్ చేసుకొని బాధపడ్డాను ఆపే. నీ స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకో, నీ అచీవ్మెంట్స్ని హైలో పెట్టుకొని నీ పైన నువ్వు వర్క్ చేయి. ప్రతి స్టెప్ ఎంతో కొంత ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేయి. పాయింట్ నెంబర్ 2, సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ పీపుల్. పాజిటివ్ పీపుల్తో టైం స్పెండ్ చేయండి. నేను నా ఫ్రెండ్స్ని వదిలేసి 2 years అవుతుంది. వాళ్ళేమి నెగిటివ్ పీపుల్ ఏం కాదు, చాలా మంచోళ్ళు. వాళ్ళ లైఫ్ గోల్స్ అండ్ వాళ్ళ హాబీస్ డిఫరెంట్, నాకు అస్సలు సెట్ అయ్యేవి కాదు. సో మనకు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేని టాపిక్స్ అండ్ టేస్ట్ ఉన్న మనుషులతో ఉంటే మనకేమొస్తుంది, బోర్ కొట్టడం తప్ప. పైగా వాళ్ళతో ఉంటే నీ ట్రూ సెల్ఫ్ని నువ్వు తెలుసుకోలేవు. వాళ్ళతో ఇలాగే టైం స్పెండ్ చేసే కొద్దీ ఏమవుతుందంటే నువ్వేందో నీకు తెలియకుండా అయిపోతావు, అస్సలు బ్లాంక్ పేజీలో ఉండిపోతావు. సో పాజిటివ్ పీపుల్తో టైం స్పెండ్ చేయండి. మీ వైబ్ మ్యాచ్ అవ్వాలి వాళ్ళతో, అప్పుడే కదా గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా నెగిటివ్ పీపుల్కి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. అది మీ గర్ల్ ఫ్రెండ్ అయినా, పేరెంట్స్ అయినా. పాయింట్ నెంబర్ 3, టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. హెల్తీ ఫుడ్ తీసుకోండి, డైలీ ఎక్సర్సైజ్ చేయడం, సఫిషియెంట్ స్లీప్, ఎక్కువ తక్కువ కాకుండా స్లీప్ సైకిల్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉంటాం. అండ్ అలాగే మైండ్ఫుల్నెస్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి మెడిటేషన్ చేయడం, మంచి విషయాలు మాట్లాడుకోవడం, అంటే పాజిటివ్గా ఆలోచించడం లాంటివి చేయండి. దీని ద్వారా ఈజీగా కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మిమ్మల్ని మీరు డెవలప్ చేస్తూ ఉండండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీ మొబైల్ పైన ఉన్న స్క్రీన్ కార్డ్ మార్చి కొత్త పౌచ్ చేసి మీ మొబైల్లో ఒకసారి వాడి చూడండి. కొత్త ఫోన్ ఎందుకు, ఈ ఫోనే చాలనిపిస్తుంది కదా. ఏదైనా అప్గ్రేడ్ చేస్తేనే దాని వాల్యూ పెరుగుతుంది. ఒకేలా ఉంటే అదొక వరస్ట్ క్యాండిడేట్, వరస్ట్ పీస్ లాంటిది. పాయింట్ నెంబర్ 4, బీ కైండ్ టు యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఎప్పుడు బ్లేమ్ చేసుకోవద్దు.
ఇప్పుడు పేరెంట్స్ పిల్లలు ఏమైనా తప్పు చేస్తే ఎలాగైతే వాళ్ళని కరెక్ట్ పాత్లో పెడతారో సేమ్ అలాగే నువ్వు కూడా ఏదైనా తప్పు చేస్తే నిన్ను నువ్వు సెల్ఫ్ డ్యామేజ్ చేసుకోకుండా ధైర్యం చెప్పుకోవాలి. ఈ మధ్య నా వీడియోస్ కామెంట్స్లో చూస్తుంటే చాలామంది ఏమంటున్నారో తెలుసా, అన్నా నాకు చనిపోవాలనిపిస్తుంది, అన్నా నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నా అని కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే అంత అవసరం లేదు. లైఫ్ అన్నాక అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి బాగుండాలంటే ఎలా అవుద్ది చెప్పండి? ఎవ్వరి చేతుల్లో ఏముండదు, కేవలం మీ చేతుల్లో మాత్రమే ఉంటుంది. నిన్ను నువ్వు ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ లెక్క పెయింట్ చేసుకో. అంతేగాని నేను సూసైడ్ చేసుకుంటా ఊరేసుకుంటా అంటే ఎలాగ చెప్పండి? నీ లైఫ్ని కరెక్ట్ వేలో ఉండేలా చూసుకో. చేసిన తప్పు మళ్ళీ చేయకుండా కరెక్ట్ చేసుకో. నీ లైఫ్లో జరిగిన తప్పులన్నిటికీ నేను నువ్వు బ్లేమ్ చేసుకుంటూ ఉంటే ఇంకా నీలో ఎక్కడ కాన్ఫిడెన్స్ కలుగుతుంది? అస్సలు కలగదు. పాయింట్ నెంబర్ 5, ప్రాక్టీస్ పాజిటివ్ సెల్ఫ్ టాక్. నా దగ్గర డబ్బుల్లో పేరెంట్స్కి దగ్గరలో కూడా లేను. మా ఇల్లు వదిలి సపరేట్ వచ్చేసా. యూట్యూబ్ కాకుండా నాకు ఏ వర్క్ చేయాలని అనిపించదు. అసలు నాకు ఏ వర్క్ నచ్చదు యూట్యూబ్ తప్ప. అలా అని యూట్యూబ్లో డబ్బులు వస్తాయా అంటే ఇయర్కి ఒక 2 times వస్తాయి. వీడియోస్కి వ్యూస్ రావట్లేదు, రూమ్ రెంట్ పే చేయాలి, డబ్బులు సరిపోవట్లేదు. నా లైఫ్లో ఇంత దరిద్రం నడుస్తున్నా నేను ఇప్పటికీ మొండిగా నాకు నేను పాజిటివ్ మాటలు చెప్పుకొని వీడియోస్ చేస్తున్నా కదా. ఇప్పుడు కూడా వీడియోస్ చేసి మీ ముందు పెట్టా. సేమ్ మీరు కూడా మీ లైఫ్లో ఎంత దరిద్రమైనా నడిచినవ్వని మీరు నమ్మిన పని మాత్రం కరెక్ట్గా చేయండి. లార్డ్ కృష్ణ ఏం చెప్తాడో తెలుసా? మీ కర్మని మీరు ఆచరించండి, మిగతాది నాకు వదిలేయండి అని పాజిటివ్గా చెప్తాడు. పాజిటివ్గా మిమ్మల్ని మీరు మార్చుకొని ముందుకు వెళ్ళండి. అంతే. ఈ మొండితనమే ఒక స్ట్రెంత్ లాగా మారి మిమ్మల్ని లో పాయింట్లో ఉన్న లైఫ్ నుంచి బయటికి తీసుకొస్తుంది. పాయింట్ నెంబర్ 6, ఫేస్ యువర్ ఫియర్స్. కాన్ఫిడెన్స్ ఉంటే ఎవడు ఏదైనా చేస్తాడు. అలా అని వెయిట్ చేస్తూ కూర్చుంటే కాన్ఫిడెన్స్ రాదు, మీరు ఏమి చేయలేరు. సో యాక్షన్ తీసుకోండి, మీ భయాలను ఫేస్ చేయండి. అప్పుడు మీలో కాన్ఫిడెన్స్ పుడుతుంది. పెద్దగా ఏదైనా సాధించాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న టాస్క్ని కంప్లీట్ చేస్తూ మీ డౌట్స్ని తొక్కేసి వర్క్ చేస్తే చాలు. మీరు గ్రాడ్యువల్లీ కాన్ఫిడెన్స్ని గెయిన్ చేసుకుంటూ వెళ్తారు. పాయింట్ నెంబర్ 7, డూ థింగ్స్ యు ఆర్ గుడ్ అట్. సరే, ఇప్పుడు మీరు కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు దేంట్లో అయితే బెస్టో ఆ వర్క్ని స్టార్ట్ చేయండి. మీరు కుకింగ్ బాగా చేస్తారా? అలా అని మీరు హోటల్ పెట్టాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ స్టార్ట్ చేయండి అండ్ యూడమీలో కుకింగ్ కోర్స్ ఒకటి రెడీ చేసి సేల్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కుకింగ్ రీల్స్ చేసి అఫిలియేట్ లింక్స్ని బయోలో ఇవ్వండి. ఈ టాపిక్ గురించి ఇంకా క్లియర్గా నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఓవరాల్గా మీరు దేంట్లో అయితే బెస్ట్ అని మీకు అనిపిస్తుందో అలాగే ఎదుటివారు కూడా మిమ్మల్ని ఇలాంటి విషయాల్లో నమ్ముతారో, ఎలాంటి విషయాల్లో అయితే మిమ్మల్ని నమ్ముతారో ఆ వర్క్కి స్టిక్ అయిపోయి వర్క్ చేయండి. రిజల్ట్స్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ అందులో బెస్ట్ కదా. నౌ పాయింట్ నెంబర్ 8, నో వెన్ టు సే నో. ఇప్పుడు నాకు వాటర్ అంటే భయం. ఎప్పుడైనా బీచెస్కి వెళ్ళినా లేకపోతే ఊరికి వెళ్ళినప్పుడు బావుల దగ్గరికి వెళ్ళినా నాకు కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు నో చెప్పడానికి అస్సలు ఆలోచించకండి. మీ కాన్ఫిడెన్స్ని కాపాడుకోవడానికి కొన్ని బౌండరీస్ని సెట్ చేసుకోండి. అలా కాదని నీ ఫ్రెండ్స్ మాటలు విని మీ కాన్ఫిడెన్స్ని తగ్గించుకొని ఇతరులను పవర్ఫుల్ చేయడం ఎందుకు? జస్ట్ సే నో, అంతే. ఎండ్ ఆఫ్ ద లిస్ట్. పాయింట్ నెంబర్ 9, సెట్ రియలిస్టిక్ గోల్స్. ఒక గోల్ అనేది ఆర్ ఎయిమ్ అనేది అచీవబుల్గా ఉండాలి. అది ఎంత పెద్ద గోల్ అయినా ఉండనివ్వండి, అది సాధించే విధంగా ఉండాలి. హై ఎక్స్పెక్టేషన్స్ని పెట్టుకొని ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేక మీ కాన్ఫిడెన్స్ని కోల్పోయి చేతులు ఎత్తేసే బదులు స్మాల్ సక్సెస్ని ఫాలో అవుతూ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాబోదు. ముందుగా మాట్లాడుకున్నట్టు కాన్ఫిడెన్స్ అనేది కేవలం ఒక లక్షణం మాత్రమే కాదు, ఇది ఒక స్కిల్. 100 మందిని వెనకేసి ముందుకు పోయి ఒక స్కిల్. దీన్ని బిల్డ్ చేసుకోవడానికి కష్టపడండి. బిల్డింగ్ యువర్ కాన్ఫిడెన్స్ ఏ గార్డెన్ ఆఫ్ సెల్ఫ్ బిలీవ్. మీ కాన్ఫిడెన్స్ ఒక పొలంలాగా ట్రీట్ చేసి వర్క్ చేయండి. అది రోజు గడిచే కొద్దీ మీ వాల్యూని పెంచాలి, మీ పేరును కూడా పెంచే విధంగా ఉండాలి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నా నెక్స్ట్ వీడియోలో ప్యాసివ్ ఇన్కమ్ పైన ఒక 2-3 వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మిస్ అవ్వకుండా చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.